ఓం నమః శివాయ. భక్తులందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. హిందూ ధర్మంలో అత్యంత పవిత్రమైన పండుగలలో మహాశివరాత్రి ఒకటి. లోక కళ్యాణం కోసం పరమశివుడు గరళాన్ని మింగిన రోజైన, శివపార్వతుల కళ్యాణం జరిగిన రోజైన ఈ రాత్రికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. అసలు శివరాత్రి ఎందుకు జరుపుకుంటారో, దాని వెనుక ఉన్న కథ ఏమిటో ఈరోజు తెలుసుకుందాం. పురాణ ప్రకారం మహాశివరాత్రికి సంబంధించి ప్రధానంగా 3 కథలు ప్రాచుర్యంలో ఉన్నాయి. శివ పార్వతుల కళ్యాణం. శివుడు మరియు పార్వతీదేవి వివాహం జరిగిన పవిత్రమైన రోజని భక్తులు నమ్ముతారు. ప్రకృతి పార్వతి మరియు పురుషుడు శివుడు ఒకటైన ఈ శుభ ఘడియలో భక్తులు జాగరణ చేస్తూ శివుడిని అర్చిస్తారు. లింగోద్భవం. బ్రహ్మ మరియు విష్ణువు మధ్య ఎవరు గొప్ప అనే వివాదం వచ్చినప్పుడు శివుడు ఒక అనంతమైన అగ్నిలింగం రూపంలో ప్రత్యక్షమయ్యాడు. ఆ లింగం యొక్క మొదలు మరియు ముగింపును తెలుసుకోలేక వారు శివుడి అనంతత్వాన్ని అంగీకరించారు. ఆ లింగోద్భవం జరిగిన సమయమే మహాశివరాత్రి. పాలకడలి మథనం గరళకంఠుడు. దేవతలు, అసురులు అమృతం కోసం సాగర మథనం చేస్తున్నప్పుడు భయంకరమైన హాలాహలం పుట్టింది. లోకాలను రక్షించడానికి పరమశివుడు ఆ విషాన్ని మింగి తన కంఠంలోనే నిలిపాడు. ఆ విషం ప్రభావం వల్ల శివుడికి నీలకంఠుడనే పేరు వచ్చింది. ఆ ఆపద నుంచి లోకాన్ని కాపాడినందుకు కృతజ్ఞతగా భక్తులు ఆ రోజంతా పూజలు చేస్తారు. శివరాత్రి రోజున భక్తులు ముఖ్యంగా 3 పనులు చేస్తారు: ఉపవాసం, జాగరణ మరియు అభిషేకం. రోజంతా ఆహారం తీసుకోకుండా శివనామ స్మరణ చేస్తూ, రాత్రంతా మేల్కొని జాగరణ శివలింగానికి పంచామృతాలతో అభిషేకం చేయడం వల్ల సకల పాపాలు తొలగిపోయి మోక్షం లభిస్తుందని నమ్మకం. కన్క్లూజన్. అజ్ఞానమనే చీకటిని తొలగించి జ్ఞానమనే వెలుగును ప్రసాదించే ఈ మహాశివరాత్రి మనందరి జీవితాల్లో సుఖశాంతులను నింపాలని కోరుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు మరిన్ని భక్తి విశేషాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హర హర మహాదేవ. శంభో శంకర.